ఓ ప్రాంతం వెనుకబాటుతనం నుండి బయటపడాలంటే ఎన్నో దశాబ్దాల కాలం పడుతుంది. ఓ విద్యార్థి తన జీవితంలో కనీసం 18 సంవత్సరాలు కష్టపడి స్వంత కాళ్ళపై నిలబడాలంటే మంచి చదువులు చదివితేనే కానీ ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. మంచి చదువులతో ఉన్నత ఉద్యోగం పొందాలనుకునే వారు ఎంతో కష్టపడితే కానీ స్థిరపడలేరనేది సత్యం. ప్రొఫెసర్ జయశంకర్, కొత్తపల్లి జయశంకర్ జీవితాన్ని తెలుసుకుంటే కానీ తెలియదు. అక్కంపేట గ్రామం, ఆత్మకూరు మండలం, వరంగల్ జిల్లా. అప్పటి హైదరాబాద్ స్టేట్లో విశ్వకర్మ సామాజిక కులంలో లక్ష్మీకాంతారావు, మహాలక్ష్మి దంపతులకు 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. అందులో 2వ సంతానం ప్రొఫెసర్ జయశంకర్. 6వ తేదీ 8వ నెల 1934లో జన్మించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తల్లిదండ్రులకు ప్రొఫెసర్ జయశంకర్ కీర్తి ప్రఖ్యాతులు తీసుకొచ్చి చిరస్థాయిగా వాళ్ళ పేర్లు చరిత్రలో నిలబడే విధంగా చేసినటువంటి చరిత్ర ప్రొఫెసర్ జయశంకర్ది. తన బాల్యం నుండే విద్య పట్ల మక్కువ, పట్టుదలతో చదువుకునేవాడు. ఎన్నో అవాంతరాలు వచ్చినా చదువుని వదలలేదని చరిత్ర ద్వారా తెలుస్తుంది. క్లాసు 6వ తరగతిలో నిజాం కీర్తించే పద్యం పాడాల్సింది, కానీ ఆయన పాడలేదు. వందే మాతరం పాడి అందరినీ ఆశ్చర్యచకితుడు చేసి నియమాన్ని బ్రేక్ చేసిన విషయం అప్పట్లో సంచలనంగా మారింది. బెనారస్ యూనివర్సిటీ, అలీగఢ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల నుండి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి చేశారు. విద్యార్థి దశ నుండే ముల్కీ ఆందోళనలో చురుకుగా పాల్గొన్నారు. 1952 నుంచే ఉద్యమాల్లో పాల్గొంటూ తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడంలో ముందున్న జయశంకర్ 1952లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ ఎందుకు కావాలో వివిధ పరిశోధనల ద్వారా అధ్యయనం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించిన ఉపాధ్యాయుడు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు రావడానికి కారణం అదే. 1962 నుండి అనేక ప్రజా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ అందులో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందిన తర్వాత ఎంతో ఆసక్తికరంగా కలిగించే విషయాలను ఆయన వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం బలపడాలంటే, తెలంగాణ ఏర్పడాలంటే మేధావులు, విద్యావంతులు ముందు నడవాల్సిందే అన్నారు. అందరితో సంప్రదింపులు జరుపుతూ బలమైన ఆదర్శవంతమైన మేధావుల బృందాన్ని నిర్మించారు. కాలక్రమేణా తెలంగాణ జనసభ పేరుతో సంస్థ స్థాపన చేసి ఆ ప్లాట్ఫారం మీద నుండి ఎన్నో ఉద్యమాలు, చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలతో ప్రపంచ దేశాల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అవసరమో తెలిపి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్గా అమెరికాలో వివిధ సభలు, సమావేశాలు నిర్వహించారు. సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ చైర్మన్గా పనిచేశారు. తెలంగాణ ఐక్యవేదిక అధ్యక్షుడిగా, సభ్యుడిగా, కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ సంస్థకు రిజిస్ట్రార్గా, వైస్ ఛాన్సలర్గా, ఎకనామిక్ సబ్జెక్టు బోధించాడు. సికేఎం కళాశాల ప్రిన్సిపాల్గా, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్ బోర్డు ఆఫ్ గవర్నర్గా, మహాత్మాగాంధీ యూనివర్సిటీ కేరళ కొట్టాయం బోర్డు ప్లానింగ్ బోర్డు మెంబర్గా, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్ వైస్ ఛాన్సలర్గా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గ్రూపులకు మెంబర్గా, నీటిపారుదల శాఖ విద్యాలయాల కమిటీల మెంబర్గా, పంచాయతీరాజ్ ఇలా ఆర్థిక రంగ కమిటీలకు కూడా సభ్యునిగా పనిచేసినటువంటి వివిధ అభివృద్ధి పనులు చేసే కమిటీల్లో భారత ప్రభుత్వం సభ్యుడిగా, చైర్మన్గా వ్యవహరించే పనులు అప్పజెప్పింది. తెలంగాణ సాధించడానికి కావాల్సిన సాహిత్యం ఆయన శిష్య బృందం చేయడంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ప్రజల తరఫున, ప్రత్యేకంగా విద్యార్థుల తరఫున జోహార్లు. భారతదేశంలోని వివిధ కమిటీలు 56 కమిటీలలో సభ్యుడిగా, చైర్మన్గా, సలహాదారునిగా పనిచేసినటువంటి అనుభవం ఆయన సొంతం. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కాలం చేసినటువంటి విషయం బాధాకరం. అయినా తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఉద్యమకారునిగా, ఉద్యమకర్తగా, సిద్ధాంతకర్తగా పనిచేసి ఎందరికో రాజకీయ భిక్ష కల్పించినటువంటి సిద్ధాంతకర్త, తెలంగాణ పితామహుడు అనవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ ఈరోజు 21/6/2011 ఆయన కాలం చేసిన రోజు. ఈరోజు 13వ వర్ధంతి సందర్భంగా ఆయనకు తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పక్షాన నివాళులు అర్పిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ అమర్ రహే, అమర్ రహే. ప్రొఫెసర్ జయశంకర్ అమర్ రహే, అమర్ రహే. ఆయన వివాహం చేసుకోకుండా తెలంగాణ ప్రజలకు చేసినటువంటి సేవ ఏ విద్యార్థి, తెలంగాణ ప్రజలు మర్చిపోలేనటువంటిది.